36,265 మన బైక్ రీడింగ్. వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే సూపర్ ఉన్నా. నాగోల్ సర్వీస్ రోడ్లో మనం ఉన్నాము. ఈరోజు వర్జన్ ఆఫ్ షూటింగ్ అంటే మార్నింగ్ వర్జన్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళి వీడియోలు షూట్ చేసేసినాం నేను సాయన్న. అండ్ చేసినవి ఎక్కడ అంటే ఉప్పల నల్ల చెరువు అండ్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, చిల్కా నగర్, బోడుప్పల్ నుండి చిల్కా నగర్కి వెళ్ళే దారి. అండ్ ఎక్కువ ఈరోజు సాయన్ననే షూట్ చేసిండు. నేను ఒకటే వీడియో బోడుప్పల్ నుండి చిల్కా నగర్కి వెళ్ళే దారి షూట్ చేసిన. ఇద్దరము కంబైన్డ్గా వెళ్తుంటాం, చాలామందికి తెలుసు. సో అది ఇప్పటివరకు నేను చేసిన విషయము. రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి నేను ఏం మాట్లాడుతున్నా ఏమిటి అనేది అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుంది అన్నమాట. రెగ్యులర్గా టచ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఎస్, ఇక మనం మెయిన్ టాపిక్లోనికి వెళ్దాం. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఇది బిగ్గెస్ట్ షార్ట్ కట్ అనమాట. నాగోల్ నుంచి ఇటు అంటే ఈ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ వైపు వెళ్ళాలంటే ఉప్పల్ బగాయత్. ఆ లోపలికి వెళ్ళిపోతే డైరెక్ట్ మనం ఉప్పల్ ఏషియన్ దాకా వెళ్ళిపోతాం. అది రెగ్యులర్గా చాలామంది రూట్ వాడుతుంటారు. అండ్ ఉప్పల్ బగాయత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక వీడియో తీయడం జరిగింది. ఇదే ఛానల్లో ఉంటుంది, ఉప్పల్ బగాయత్ అని సెర్చ్ చేయండి. అండ్ పైన చూస్తున్నారు కదా, ఎల్బీ నగర్, కొత్తపేట్, నాగోల్. మనం ఇప్పుడు నాగోల్ మూసి బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఈ లెఫ్ట్ సైడ్ అంతా మూసే. గతంలో ఇక్కడ నుంచి ఒక బేబీ బాయ్ ఆర్ గర్ల్ తెలియదు కానీ పడిపోయినారు. అప్పటి నుంచి ఈ హైట్ పెంచినారు అన్నమాట దీన్ని. అటు సైడ్ కూడా హైట్ ఉంటుంది. ఇది నాగోల్ యొక్క మూసి బ్రిడ్జ్. అండ్ ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, 1 ఇయర్ కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే 2 ఇయర్స్ బ్యాకే. అప్పుడు ఇక్కడ నాగోల్లో బ్రిడ్జ్ తర్వాత ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ చేసినారు. కన్స్ట్రక్షన్ జరుగుతున్న క్రమంలో కూడా చాలా వీడియోలు మనం చేయడం జరిగింది. చాలామంది కూడా చూసినారు. అది వేరే ఛానల్, మనం కాలక్రమేణా ఛానల్స్ చేంజ్ చేస్తూ వచ్చినాం, మీ అందరికీ తెలుసు. నాగోల్ లోకల్ కింద నుంచి వెళ్ళాలంటే రైట్ వెళ్తే కొత్తపేట, స్ట్రైట్ వెళ్ళిపోతే ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్ అని బోర్డు అవుతుంది కదా. ఎస్, ఇది నాగోల్ రీసెంట్గానే 2 ఇయర్స్ అయిపోయింది అనుకోండి కట్టిన ఫ్లైఓవర్. దాని మీద మనము రైడ్ చేస్తున్నాం. మనము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి బైక్ రైడ్లు చేస్తున్నాం, మోటో వ్లాగింగ్. అది మీ అందరికీ తెలుసు. దీనికి పెట్టిన సెటప్ వచ్చేసి ఆండ్రాయిడ్. మనం మిగతా వీడియోలు అనేది తీసేది వచ్చేమో ఐఫోను. ఈ ఆండ్రాయిడ్ వివో V50e. ఇది ఫుల్ హెచ్డి 30 FPS వైడ్ యాంగిల్. టెక్నికల్గా కూడా కొన్ని చెప్పాలని అట్లా చెప్తుంటా. సుప్రజ హాస్పిటల్స్. అండ్ మీకు ఈ నాగోల్ తోటి ఈ రూట్లో మనం ఇప్పుడు ఏదైతే వెళ్తున్నామో ఈ రూట్ తోటి ఏమైనా విమర్శిస్తుంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదని అంటే, ప్రస్తుతం రోడ్లు ఎలా ఉన్నాయి, మనం వెళ్తున్న దారిలో అనేటిదే ముఖ్య ఉద్దేశం. అందుకే కెమెరా యాంగిల్ కొంచెం రోడ్డు వ్యూగానే ఉంటుంది, కొంచెం ఫ్రంట్ కూడా కనబడుతుంది అన్నమాట. మనం బైక్ నడిపేటప్పుడు హెడ్ డౌన్ చేసి నడిపితే ఎలా కనబడుతుందో ఆ రకంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్ నేను ట్రై చేస్తున్నా. అండ్ బేసికల్గా మనకు రోడ్డు కనబడాలి, అదే మన మేజర్ మోటో. ఎస్, మనము ఈ ఫ్లైఓవర్ దిగుతున్నాము. ఈ నాగోల్ ఫ్లైఓవర్ దాటితే నెక్స్ట్ వచ్చేది అల్కాపురి, దాని తర్వాత కామినేని, దాని తర్వాత ఎల్బీ నగర్. అక్కడ నుంచి మనం 3 రూట్లు ఉంటాయి. లెఫ్ట్ వెళ్తే ఒకటి, రైట్ వెళ్తే ఒకటి, స్ట్రైట్ వెళ్తే ఒకటి. ఈ ఛానల్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు అయితే ఉంటాయి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తూ ఉంటాము. మీరు అందరూ చూసి ఆదరిస్తూ ఉన్నారు. ఒకవేళ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు అనమాట.
గతంలో మనకు ట్రావెల్ విత్ మోదస్ అనే ఛానల్ కూడా ఉండే, దాంట్లో కూడా మనం మోటో బ్లాగింగ్ చేయడం జరిగింది. అప్పుడు అకాసో కెమెరా ఉండే మనకి, ఇప్పటికి కూడా ఉంది అకాసో. అన్న అది కొంచెం క్లారిటీగా లేదు, కొంచెం క్లారిటీ మార్చు, గోప్రో కొను అది ఇది అని అన్నారు. సో ఇప్పుడైతే గోప్రో అయితే కొనలేదు, మనము ఐఫోన్ తోటి నడిపిస్తున్నాము. అండ్ గోప్రో బదులు మనకు ఆండ్రాయిడ్ అంటే నా పర్సనల్ యూజ్ కొరకు వివో V50 4K కూడా ఉంది. ఇందులో వీడియోలు కూడా చాలా క్లారిటీగా వస్తాయి. దీంట్లో మాత్రము ఇప్పుడు మోటో వ్లాగింగ్ సెటప్ చేసిన. ఇది ఫేమస్ లక్కీ రెస్టారెంట్. ఇది టాటా మోటార్స్ సెలెక్ట్. ఇదే అల్కాపూరి ఏరియా. అండ్ మీకు స్పెసిఫిక్గా అన్న పలానా చోటు నుండి పలానా చోటుకి వీడియో షూట్ చేయండి బైక్ పైన వెళ్తూ అని అంటే కొంచెం కమెంట్ చేయండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కూడా వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం. మనం ఫుల్ టైం జాబు, మనకి ఏ జాబ్ లేదు. మన జాబ్ ఒకటే, కంటెంట్ క్రియేషనే. యూట్యూబ్లో వీడియోలు చేయడం, ఇన్స్టాగ్రామ్స్లో రీల్ చేయడం, అండ్ అంతే మన ఫుల్ టైం జాబ్ ఇదే. ఎందుకంటే కొంతమంది నన్ను అడిగినారు, అన్న యూట్యూబ్తో పాటు ఇంకేమైనా వర్క్ చేస్తారా అని. అండ్ ఇదే వర్క్ మనకు, యూట్యూబ్కి సంబంధించిన వర్క్. అండ్ డిఫరెంట్ కంటెంట్స్ చేసేది ఇంతకుముందుకు. ఈ మధ్యలో అవన్నీ ఆపేయడం జరిగింది. ఓన్లీ ఈ డెవలప్మెంట్ సంబంధించిన కంటెంటే నేను చేస్తున్నా. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాచకొండ. జియో పెట్రోల్ బంక్ ఇది. ఇదేంది మెగా సేవింగ్స్ 2 రూపీస్ పర్ లీటర్ ఆన్ పెట్రోల్ అంట, ₹2 ఆఫ్ అంట పెట్రోల్ మీద. 105కి అమ్ముతున్నారు. అంతమందికి ₹1 పెట్టినారు. ఆ ₹1 పెట్టి తర్వాత బంద్ చేసినారు. అది బంద్ చేసే వరకు ఎవరు పోతలేరు అని అనుకున్నారో ఏమో, మళ్ళీ ₹2 ఆఫర్ పెట్టినారు. సరే, ఇక జియో అంటేనే ఆఫర్ అంటేనే జియో. ఫస్ట్ అలవాటు చేస్తాడు, దాని తర్వాత అడిక్ట్ చేస్తాడు. జియో మీకు తెలిసిందే. స్పీడ్ లిమిట్ 40, కామినేని ఫ్లైఓవర్ మీద ఉన్నాము. మీరు చూస్తున్నారు కదా, రోడ్లు అయితే పర్వాలేదు, మరీ వరెస్ట్గా ఏం లేవు, బాగానే ఉన్నాయి రోడ్లు అయితే. దాదాపు ఇటు ఈస్ట్ హైదరాబాదే మనం ఎక్కువ కవర్ చేస్తాము. మనం ఉన్నది కూడా ఈస్ట్ హైదరాబాదే. అందులో మాకు ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక పాజిటివ్ కన్సర్న్ మరి ఏందో, మేము చాలా యూట్యూబ్ ఛానల్ చూసినాము, చాలా న్యూస్ ఛానల్స్ కూడా చూస్తుంటాము. ఈస్ట్ హైదరాబాద్ని ఎక్కువ కవర్ చేయరు. మొత్తం ఇంకా హైటెక్ సిటీ, నానక్రం కూడా, మాదాపూర్, ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏమైనా చూపించాలంటే హైదరాబాద్ అంటేనే కథం, అటు సైడే చూపిస్తారు. ఇక అసలు ఇది హైదరాబాదా కాదా అన్నట్టుగా కనుమరుగైపోయింది. అందుకే ఎక్కువ మనం ఉప్పల్, నాగోల్, ఉప్పల్ డిపో, బోడుప్పల్, గట్కేసర్ అండ్ ఇటువైపు ఎక్కువ వీడియోలు చేస్తుంటాము. ఎందుకంటే ఇక మనం ఇటు సైడ్ ఎవరు చూపించట్లేదు, ఎవరో చూపించేది మనమే చూపించాలని. ఇది కామినేని హాస్పిటల్స్ చాలా ఫేమస్ ఈ ఏరియాలో. ఈ హాస్పిటల్స్ బెస్ట్ హాస్పిటలా కాదా, మీకు ఈ హాస్పిటల్తో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎవరైనా హాస్పిటల్లో చూపించుకోవాలనుకుంటే మీ రివ్యూ చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళకి, అందుకే అడుగుతున్నా. ఎస్, నేను ఇందాక వీడియోలో చెప్పినా కదా, ఇక్కడ ఎల్బీనగర్ వస్తుంది, అక్కడ నుంచి 3 రూట్లు ఉంటాయి. లెఫ్ట్ వెళ్తే ఒకటి, రైట్ వెళ్తే ఒకటి, స్ట్రీట్ వెళ్తే ఒకటి అని. లెఫ్ట్ వెళ్తే మనం విజయవాడ వైపు వెళ్ళిపోతాం. ఫస్ట్ వనసల్పురము అదంతా వస్తుంది, అదంతా విజయవాడ హైవే. లెఫ్ట్ వెళ్తే కింద ఒక అండర్ పాస్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మళ్ళీ దిల్సుఖ్ నగర్, మలక్పేట్, నల్గొండ ఎక్స్ రోడ్ వైపు వెళ్తాం. స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. మనం స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళొచ్చు, ఓవైసీ వైపు వెళ్ళొచ్చు, కర్మాన్ ఘాట్ అదంతా వస్తుంది. ఈ అండర్ పాస్లో పెయింటింగ్లు మస్తు వేస్తారు, మస్తు వేసి ఉంచినాయి, బాగున్నాయి.
చూడండి పెయింటింగ్ ఇదంతా. ఫర్ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్, విన్ ఆర్ లర్న్, నెవర్ లూజ్. వావ్, అంటే ఇన్స్పిరేషన్గా అన్నీ. విక్టరీ స్టార్ట్స్ ఇన్ ద మైండ్. సూపర్ కదా. ఇండియన్ మెడల్ విన్నర్స్ అట్ 2024 ఒలింపిక్స్, అది కాన్సెప్ట్. ఆ థీమ్ తోటి అయితే ఇవన్నీ పెయింటింగ్ వేసినారు. చిన్న ఉన్నప్పటి నుండి ఇది ఒక అలవాటు. ఇలాంటివి వస్తే బస్సులలో పోతున్నప్పుడు అరుస్తుండేది. ఆ ఎక్సైట్మెంటే వేరేది ఉండేది. ఇప్పుడు ఇది అలవాటు అయిపోయేసరికి ఎక్కువ అరవట్లేదు. ఎప్పుడో ఒకసారి నాకు గుర్తొచ్చినప్పుడు ఇట్లా విజువల్ రికార్డ్ చేస్తున్నప్పుడే అరుస్తున్నా. మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక 2-3 రోడ్లు ఉంటాయి. మళ్ళీ మనము అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇటు నుంచి కింది నుంచి ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళిపోయినాం అనుకోండి, అటు మనం ఇబ్రహీంపట్నం వైపు వెళ్తాము. ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్తే నాగార్జున సాగర్ రోడ్డు, వైజాగ్ కాలనీ అదంతా కూడా అటువైపు వెళ్తే, ఇటు మనము స్ట్రైట్ వెళ్తున్నాం. స్ట్రైట్ వెళ్తే ఓవైసీ. ఇది బైరాంలో కూడా 2 ఫ్లైఓవర్లు ఉంటాయి. ఇది ఒకటి కింద ఫ్లైఓవర్, అదొకటి పైన మీకు కనబడుతుంది లాంగ్లో, అదొకటి పైన ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ నుంచి డౌన్ ర్యాంప్ ఉంటుంది, అప్ ర్యాంప్ ఉంటుంది. మనం ఇప్పుడు డౌన్ ర్యాంప్ తీసుకొని ఇటు చెంపాపేట వైపు వెళ్తున్నాం. ఓకేనా. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి, చూపిస్తా. చంద్రయాన్గుట్ట ఓవైసీ కర్మాన్ఘాట్ చెంపాపేట్. స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు చంద్రయాన్గుట్ట ఓవైసీ వస్తుంది. మనం ఇక్కడ ఈ డౌన్ ర్యాంప్ తీసుకొని అలా రైట్ సైడ్ వెళ్ళిపోతే విజువల్లో చూపించిన ప్రకారము మనము చెంపాపేట వైపు వెళ్తాము. ఇక్కడ 300 ఆగినారు టికెట్ల కోసం కావచ్చు. మెహదీపట్నం, ఎల్బీ నగర్ టు మెహదీపట్నం. ఒకప్పుడు 300 బస్సులు అనేటివి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచే ఉండేటివి. దాని తర్వాత ఎల్బీ నగర్ నుంచి కూడా పెట్టినారు. ఇదిగోండి కర్మాన్ఘాట్. ఎస్, మనం ఇటు ఈ కర్మాన్ఘాట్ చెంపాపేట వైపు వెళ్తున్నాము. డౌన్ ర్యాంప్ అయితే నాకు మస్తు అనిపిస్తుంది, మస్తు ఎంజాయ్ చేస్తాను నేను వచ్చినప్పుడు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ల పైన పెయింటింగ్ ఉంటుంది. స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అంటే క్రికెట్ ఆడేవాళ్ళ అన్నీ ఉంటాయి ఇమేజెస్. ఇదిగోండి, ఇక్కడొకరు, అక్కడొకరు. ఈ ఫ్రంట్లో ఉన్నది ఎవరు, ఈ బ్యాక్లో ఉన్నది ఎవరు, వీరిద్దరు పేర్లు కామెంట్ చేయండి. అంటే తెలియకుండా ఉండదు అనుకోండి, ఏదో మీతో ఇంటరాక్షన్ కొరకు అట్లా అడుగుతున్నా. ఇదిగోండి ఐఎస్ సదన్. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ఐఎస్ సదన్. ఇది ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళిపోతే అటు చెప్పిన చంద్రయాన్గుట్ట అటు సైడు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇది అప్ ర్యాంపు. మనం అటు ఎల్బీ నగర్ వైపు వెళ్ళాలనుకుంటే ఇదిగోండి ఈ అప్ ర్యాంప్ ఎక్కేసి మళ్ళీ ఎల్బీ నగర్ వైపు, ఉప్పల్ వైపు, సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇది అప్ ర్యాంప్ ఎక్కితే. మనం మళ్ళీ అప్ ర్యాంప్ ఎక్కొద్దు, మొత్తం చుట్టూ తిరిగినట్టు అవుతుంది. మనం కింద నుంచి వెళ్ళిపోవాలి. ఈడ కూడా ఒక కుంట ఉంటుంది భయ్య. ఇది చెరువా కుంటానా మనకు తెలియదు. ఇక్కడికి కూడా హైడ్రా వస్తే బాగుంటుందని కొన్ని వీడియోలు అయితే నేను చూడడం జరిగింది. ఇదిగోండి ఇది అదే ఇక్కడ. అండ్ ఇలా సీదా వెళ్ళిపోతే చెంపాపేట్ ఐఎస్ సదన్. ఓకేనా. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నది. కొంచెం ముందుకు పోయినాక ఎండ్ చేద్దామా లేదా ఇక్కడనే ఎండ్ చేద్దామా అని అయితే ఆలోచించడం జరుగుతుంది. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. కొత్త వాళ్ళు ఎవరైనా హైదరాబాద్కి వస్తే వాళ్ళకి రూట్ కూడా అర్థమవుతుందనే ఉద్దేశం చొప్పున నాన్ స్టాప్గా అన్కట్గా వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి ఇదే ఇన్ఫర్మేషన్. మధ్యలో డివైడర్ కట్టి ఐరన్ ఫ్రేమింగ్ చేస్తున్నారు. వాటికి నెక్స్ట్ ఎల్లో కలర్ అండ్ బ్లాక్ మిక్స్ ఇచ్చి పెయింట్ వేస్తారు. సంథింగ్ హ్యాపెండ్. ఓకే. అండ్ ఇదంతా కూడా నెక్స్ట్ ఇంకా డివైడర్ వస్తుంది. ఇందాక అక్కడ చూసినట్టుగా ఏదైనా ఒక డివైడర్ ఐరన్ ఫ్రేమ్ తోటి ఉన్న చూపించి ఎండ్ చేద్దామని ఆగుతున్నా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మీ ఛానల్కి వచ్చి ఉంటే మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ర్యాండమ్గా ఈరోజు ఈ వీడియోతోటి మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మర్చిపోకండి మీకు ఏ రూటు కావాలి అనేది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ డీటెయిల్గా కమెంట్ చేయండి. ఎస్, ఇదే నూతనంగా ఏర్పరచబడ్డ డివైడర్ విత్ ఐరన్ ఫ్రేమ్. ఇదిగోండి చెప్పిన కదా బ్లాక్ అండ్ ఎల్లో పెయింట్స్ వేస్తారని. ఎస్, బ్లాక్ అండ్ ఎల్లో పెయింట్లు ఇప్పుడే వేస్తున్నారు. అది అందుకే అంత ఫ్రెష్గా తలతలలాడుతుంది.
ఇదంతా కర్మాన్ ఘాట్. కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకు చెంపాపేట వస్తుంది. అండ్ ఎందుకో వీడియో ఎండ్ ఏ బుద్ధి అవుతలేదు, ఎందుకో ఏం అర్థమవుతలేదు. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. సరే వెళ్దాం. లెంత్ అవుతుండొచ్చు, లెంత్ అవుతుందేమో అనే ఆలోచన చేతనే కట్ చేద్దాం అనుకున్నాం. బట్ కొంచెం ముందుకు వెళ్దాం. ఇక టైం ఉంటేనే చూడండి, లేకపోతే మళ్ళీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడే చూడండి. ఓకేనా? మీ టైం వాల్యుబుల్. ఈ రోడ్లంతా కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ అజయ్ దేవగన్ థియేటర్ వస్తుంది మల్టీప్లెక్స్లో, అదే చెప్దామని ఆగిన. ఇక్కడ పెద్ద కాంప్లెక్స్ కట్టినారు, దీంట్లో అజయ్ దేవగన్ థియేటర్ వస్తుంది. బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్కి వచ్చి థియేటర్లో పెడతారు, సూపర్. ఇదిగోండి ఈ బోర్డు అయితే అదే DEVGN అని ఉందిగా, అజయ్ దేవగన్ వాళ్ళే. కమింగ్ సూన్ 7 స్క్రీన్ మల్టీప్లెక్స్ అంట ఇది. ఇది చూడండి బిల్డింగ్ ఎట్లుంది, మామూలుగా లేదు కదా, అసలు సూపర్ ఉంది. అండ్ ఇక్కడతో ఈ వీడియో ఏం చేసినా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. అరే మాంగళ్య కూడా వస్తుంది ఇక్కడ. స్టాఫ్ కావాలను అంట, ఎవరికైనా జాబ్ చేసే ఉద్దేశం ఉంటే షాపింగ్ కాంప్లెక్స్లో ఇక మాంగళ్య పడుతుంది, స్టాఫ్ కావాలను అని బోర్డు పెట్టినారు. వచ్చేయండి. అండ్ ఈ టైం డేట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఫోకస్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ 23 జనవరి, ఓకేనా, 2026 సంవత్సరం ఆఫ్టర్నూన్. బైక్ రీడింగ్ స్టార్టింగ్ చూపించిన కదా, ఎండింగ్ వచ్చేసి 36,272, పక్కన 5.